150వ భగవాన్ బిర్సా ముండా జయంతి 5వ జన్ జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమములో భాగంగా 4వ తేదీన నిర్వహించవలసిన కమ్యూనిటీ అవుట్రీచ్ ఐఈసీ క్యాంపెయిన్ ఇన్ ఆల్ పీవీటీజీ హ్యాబిటేషన్స్ ఫార్ సాచురేషన్ ఆఫ్ పీవీటీజీ బెనిఫిట్స్ ఆది కర్మ యోగిను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలము ఇనమడుగు గ్రామ అట్టల గిరిజన కాలనీలో ప్రాజెక్టు అధికారి వారు ప్రారంభించారు. సదరు కార్యక్రమ వివరములు ఇప్పుడు చూద్దాం. ఈ సందర్భముగా ప్రాజెక్టు అధికారి వారు మాట్లాడుతూ బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భముగా గౌరవ ప్రధానమంత్రి వారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జన్ జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరముల నుండి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో నిర్వహించుచున్నారు. ఈ పక్షం రోజుల పాటు జరుగు కార్యక్రమాన్ని గిరిజనులు సద్వినియోగము చేసుకుని ప్రతి గిరిజనుడు వారి యొక్క ఆర్థికాభివృద్ధి మెరుగుపరుచుకునుటకు గిరిజన సంక్షేమ శాఖాధికారులతో సమన్వయము చేసుకోవాలని పిలుపునిచ్చారు. తదుపరి బిర్సా ముండా గారికి ఫాదర్ ఆఫ్ ల్యాండ్ ధర్తీ ఆబా అనే బిరుదాంకితుడుగా కల్గి ఆ పేరు మీద కేంద్ర ప్రభుత్వ వారు నూతన పథకాన్ని ప్రారంభించి ఈ పథకాన్ని గ్రామస్థాయిలో 17 శాఖల సమన్వయముతో అన్ని మౌలిక వసతులను కలిగించి గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించడమే ఈ పథకము యొక్క ముఖ్యోద్దేశమని తెలియచేసినారు. ఈ పథకము క్రింద జిల్లాలోని 21 గ్రామాలకు గాను కోవూరు మండలము నుండి 4 గ్రామాలను గుర్తించగా ఈ అట్టల గిరిజన కాలనీని 2వ విడతలో ప్రతిపాదించగలమని తెలిపినారు. సదరు ప్రతిపాదనలు ఆమోదము పొందిన ఎడల గిరిజన యానాది గ్రామాలభివృద్ధికి దోహదపడగలదని తెలియచేశారు. ఈ కార్యక్రమమునకు ఇనమడుగు గ్రామము చుట్టుప్రక్కల నివాసముంటున్న 220 మంది గిరిజనులు హాజరైనారు. ఈ సందర్భముగా స్థానిక టీడీపీ నాయకులు శ్రీ బి పురుషోత్తం, శ్రీ కె సుధాకర్ రెడ్డి, శ్రీ ఎం మోహన్, ఉప సర్పంచు ఎంపీటీసీ శ్రీ కె సునీల్ రెడ్డి మొదలగు వారు పాల్గొని మాట్లాడుతూ గిరిజనాభివృద్ధికై ఐటీడీఏ వారు చేపట్టబడుచున్న వివిధ సంక్షేమ పథకాలపై హర్షం తెలియచేసినారు. పుట్టిన ధృవీకరణ పత్రములు లేని గిరిజనులు డొమిసైల్ సర్టిఫికేట్తో ఆధార్ నమోదు చేయించుకుని వివిధ ప్రభుత్వ పథకాలను సద్వినియోగము చేసుకునవలసినదిగాను వైద్య ఆరోగ్య శాఖ వారి సమన్వయముతో 5వ తేదీన నిర్వహించబోవు ఉచిత మెడికల్ క్యాంపునకు గిరిజనులు హాజరై సికిల్ సెల్ అనేమియా మరియు వివిధ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరినారు. తదుపరి కోవూరు ఎంపీడీఓ శ్రీ సిహెచ్ శ్రీహరిగారు మాట్లాడుతూ అర్హత కలిగిన గిరిజన మహిళలు కుట్టు యందు శిక్షణ పొందిన ఎడల ఉచితముగా కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయగలమని తెలుపుతూ ఈ 2 రోజులు ప్రత్యేక ఆధార్ నమోదు ప్రక్రియలో గిరిజనులు పాల్గొనవలసినదిగా తెలియచేసినారు. ఎంపీడీఓ, ఏఎన్ఎం, సచివాలయ సిబ్బందితో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. ఆధార్ కార్డులు లేని 20 మందికి మొబైల్ ఆధార్ కిట్ ద్వారా నూతన ఆధార్ కార్డులు నమోదు చేయించడమైనది. 20 మంది డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి కొడవలూరు గురుకుల పాఠశాలలో మరియు ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్లు కల్పించవలసినదిగా ప్రిన్సిపాల్స్కు ఆదేశాలు జారీ చేయట జరిగినది. చివరిగా ప్రాజెక్టు అధికారి వారు ఈ కార్యక్రమానికి సహకరించి కోవూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి, గౌరవ అధ్యక్షుల వారికి మరియు ఇతర శాఖల అధికారులు, ఇతర సిబ్బంది ధన్యవాదములు తెలిపి కార్యక్రమాన్ని ముగించినారు.